హలో గైస్, వెల్కమ్ టు స్పోర్టెక్స్ తెలుగు. ఈరోజు ఐపీఎల్ ఫిఫ్త్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే టూ ఎక్సైటింగ్ అండ్ డేంజరస్ టీమ్స్గా ఉన్న లక్నో సూపర్ జైంట్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ ఎకానా స్టేడియం లక్నోలో జరగబోతుంది. సో ఈ వీడియోలో అయితే మనం ఈ మ్యాచ్ యొక్క స్టాట్స్, హెడ్ టు హెడ్ రికార్డ్స్ అండ్ కీ బ్యాటిల్స్ గురించి మాట్లాడుకుందాం. కాబట్టి వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో ఈ రెండు టీమ్స్ గురించి మాట్లాడుకుంటే రెండు టీమ్స్లో కూడా పవర్ హిట్టర్స్తో ప్యాక్ అయి ఉన్నారు. రెండు టీమ్స్ కూడా చాలా డేంజరస్గా ఉన్నాయి. సో ఈ మ్యాచ్ అయితే ఈ ఫస్ట్ వీక్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అనేది చెప్తాను నేను. అండ్ ముందుగా ఎక్కడన్నా పిచ్ గురించి మాట్లాడుకుంటే నార్మల్లీ 2024 వరకు ఇక్కడ 180+ రావడమే గగనంలో అనిపించేది. కానీ ఈ T20 ఫార్మాట్ ఎలా అయితే హైయెస్ట్ రన్ స్కోరర్గా మారిందో అలాగే ఈ పిచ్ కూడా అలాగే మారింది. మొత్తం బ్యాటింగ్ సర్ఫేస్లో మారింది. లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ 200+ స్కోర్స్ చాలా ఈజీగా వచ్చాయి అండ్ అవి ఈజీగా చేసేసుకోవడాయి చాలా మ్యాచెస్లో. సో అందుకే టాస్ గెలిచిన కెప్టెన్ అయితే ఫస్ట్ ఫీల్డింగ్ చూస్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 175గా ఉంది అండ్ సెకండ్ ఇన్నింగ్స్ 165గా ఉంది. అండ్ రెండు టీమ్స్ టోటల్గా ఇప్పుడు దాకా 7 మ్యాచెస్ ఆడాయి. అండ్ 7 మ్యాచెస్లో లక్నో 3 టైమ్స్ గెలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ 4 టైమ్స్ గెలిచింది. సో కాంటెస్ట్ అయితే అంత వన్ సైడెడ్గా ఏం లేదు. అండ్ ఈ గ్రౌండ్లో అయితే ఈ రెండు టీమ్స్ 3 మ్యాచెస్ ఆడారు. లక్నో ఒకసారి గెలిచింది అండ్ డీసీ 2 సార్లు గెలిచారు. కాబట్టి హెడ్ టు హెడ్లో 2 స్టేజ్లో చూసుకున్న కొద్ది ఢిల్లీకి అయితే అప్పర్ హ్యాండ్ ఉంది. ముందుకి రెండు టీమ్స్ గురించి మాట్లాడుకుంటే లక్నో సూపర్ జైంట్స్ గురించి మాట్లాడుకుందాం. లక్నో టీం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. బ్యాటింగ్లో ఫుల్ ఫైర్ పవర్ ఉంది. పవర్ హిట్టర్స్తో లైనప్ అంతా ప్యాక్ అయి ఉంది. బౌలింగ్లో కూడా ఎక్సెప్షనల్ టాలెంట్స్ ఉన్నారు. లైక్ దిగ్వేషాతి, మోసిన్ ఖాన్, మయాంక్ యాదవ్, ఆకాష్ సింగ్ లాంటి క్వాలిటీ ప్లేయర్స్ ఉన్నారు. అండ్ షమి వరుణ్ కాంబో ఇండియాకి ఎంత సక్సెస్ అయిందో మళ్ళీ అదే ఇక్కడ రిపీట్ అవ్వాలని ఎల్ఎస్జీ మేనేజ్మెంట్ అండ్ ఫ్యాన్స్ కూడా కోరుకుంటారు. అండ్ మరోపక్క ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మాట్లాడితే బ్యాటింగ్, బౌలింగ్ ఆల్రౌండర్స్ అన్ని డిపార్ట్మెంట్స్లో క్వాలిటీ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళకి ప్రాపర్ బ్యాకప్స్ కూడా ఉన్నారు. అండ్ బెండకెట్ లేకపోయినా నిజంగా డీసీ నెట్స్లో చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అండ్ అకీబ్ నబీ లాంటి ప్లేయర్ డొమెస్టిక్లో ఎలాంటి ఫామ్లో ఉన్నాడో మనం సెపరేట్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అండ్ కేఎల్ రాహుల్ మళ్ళీ ఆరెంజ్ క్యాప్ రేస్లో ఖచ్చితంగా ఉంటాడు. ఐపీఎల్ ఫార్మాట్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పొచ్చు. తనకి ఐపీఎల్ ఫార్మాట్ అంటే తనకి కేక్ తినడం లాంటి ఈజీ అని చెప్పొచ్చు. అండ్ అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ లాంటి క్వాలిటీ ప్లేయర్స్తో డీసీ దగ్గర బెస్ట్ స్పిన్ కాంబో ఉందని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు బోత్ టీమ్స్ ఒక ప్రాపర్ ప్లేయింగ్ 11 ఆర్ 12 కనుక చూస్తే ముందుగా లక్నో సూపర్ జైంట్స్ చూద్దాం. సో ఓపెనర్స్గా మిచెల్ మార్ష్ అండ్ ఎడెన్ మక్రమ్. అండ్ తర్వాత నికోలస్ పురాన్, రిషబ్ పంత్, ఆయుష్ బడోని, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మొహమ్మద్ షమి, మయాంక్ యాదవ్ లేదా ఆకాష్ సింగ్, అవేష్ ఖాన్, దిగ్వేషాతి. ఇంపాక్ట్ ప్లేయర్గా మణిభారత్ సిద్ధార్థ్ లేదా ఆండ్రిక్ నోకియా ఆడొచ్చు. మిచెల్ మార్ష్, ఎడెన్ మక్రమ్ జోడీ గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. లాస్ట్ ఇయర్ ఈ పేరు ఎంత బాగా క్లిక్ అయిందో అందరికీ తెలిసిందే. అండ్ నికోలస్ పురాన్ అయితే ఐపీఎల్లో ఎలాంటి విధ్వంసం చేస్తారో మనం చాలా సీజన్స్లోనే చూసాం. ఈజీగా సిక్సెస్ని చాలా ఈజీ కొడతాడు. అండ్ రిషబ్ పంత్ టీంలో కొద్ది వీక్లో కనిపించినా తన మీద కూడా ఈసారి భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్ లాంటి యంగ్ ప్లేయర్స్ ఈ టీంకి చాలా బాగా కలిసి వచ్చారు. అండ్ బౌలింగ్ గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఈ టీం ఫస్ట్ నుంచి బౌలింగ్కి పెద్ద పీట వేసేవాళ్ళు. మెయిన్గా ఇండియన్ యూత్ని చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు బౌలింగ్లో. అండ్ బ్యాటింగ్ గురించి చెప్పుకుంటే చాలా ఫైర్ పవర్ ఉంది. బౌలింగ్లో కూడా అందరూ ప్రూవెన్ టాలెంట్స్ బౌలర్సే. అండ్ ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ ఒక ప్రాబ్లమ్ ప్లేయింగ్ కనుక చూసుకుంటే ఓపెనర్స్గా కేఎల్ రాహుల్ అండ్ పతుమ్ నిశంక. అండ్ తర్వాత నితీష్ రాణా, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, విప్రాజ్ నిగమ్, అకీబ్ నబీ, లుంగి ఎంగిడి, కుల్దీప్ యాదవ్, నటరాజన్. ఇంపాక్ట్ ప్లేయర్గా అశుతోష్ శర్మ ఆడొచ్చు. సో కేఎల్ రాహుల్ గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఐపీఎల్ ఎలాంటి ఫామో ఎలాంటి బీస్టో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ పతుమ్ నిశంక శ్రీలంక టీం తరపున అండ్ అలాగే ఈ మధ్య ఆడిన లీగ్స్లో సూపర్ ఫామ్లో ఉన్నాడు. సో అదే ఫామ్ ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేయాలని ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్ కోరుకుంటారు. అండ్ నెట్స్లో తను చాలా బాగా ఆడుతున్నాడు. డీసీ నెట్స్లో నితీష్ రాణా ఇస్ ఏ ప్రూవెన్ ప్లేయర్ అండ్ తనకి ఇది హోమ్ గ్రౌండ్. సో తన మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అండ్ డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ ఈ ముగ్గురు మిడిల్ ఆర్డర్ డీసీని చాలా బాగా స్ట్రాంగ్ చేస్తారు. అండ్ విప్రాజ్ నిగమ్, అకీబ్ నబీ లాంటి వాళ్ళు బ్యాటింగ్ చేయగలరు. అండ్ అందరూ క్వాలిటీ ప్లేయర్స్ అండ్ క్వాలిటీ బౌలర్స్ కూడా ఉన్నారు. కాబట్టి రెండు టీమ్స్ కూడా ఈక్వల్ స్ట్రాంగ్గానే ఉన్నాయి. అండ్ మనం ఒక బ్లాక్ బస్టర్ మ్యాచ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మ్యాచ్ ద్వారా. సో ఈ మ్యాచ్లో ప్లేయర్స్ టు వాచ్ అవుట్ కనుక చూసుకుంటే ఎల్ఎస్జీ టీం తరపున ఎల్ఎస్జీ ఓపెనర్స్ ఆయుష్ బడోని, మొహమ్మద్ షమి, ఎడెన్ మక్రమ్, మిచెల్ మార్ష్. లాస్ట్ ఇది ఒక డార్క్ హార్స్ ప్లేయర్ అని చెప్పొచ్చు. ప్రజెంట్ కూడా ఇద్దరు సూపర్ ఫామ్లో ఉన్నారు. ఈ సీజన్లో కూడా వాళ్ళిద్దరి దగ్గర నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ హ్యూజ్ పార్ట్నర్షిప్స్ అయితే చూడొచ్చు. అండ్ ఆయుష్ బడోని గురించి మాట్లాడుకుంటే ఎల్ఎస్జీకి ఎప్పటి నుంచో కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. మిడిల్ ఆర్డర్లో బడోని ఉంటే ఎల్ఎస్జీ ఫ్రాంచైజ్కి ఒక నమ్మకం అయితే ఉంటుంది. అందుకే ఈ మ్యాచ్లో కీ ప్లేయర్ అవ్వచ్చు. అండ్ షమి గురించి మాట్లాడుకుంటే చాలా రోజుల తర్వాత వైట్ బాల్ క్రికెట్ ఆడుతున్నాడు. రీసెంట్గా రంజీలో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. అండ్ షమి అండ్ భరత్ తరుణ్ కాంబో ఉందంటే షమి నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డీసీ టీంలో కనుక చూసుకుంటే కేఎల్ రాహుల్, పతుమ్ నిశంక, లుంగి ఎంగిడి. కేఎల్ రాహుల్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా ఐపీఎల్లో తన బెస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తాం. డొమెస్టిక్ మ్యాచెస్లో కూడా సూపర్ ఫామ్లో ఉన్నాడు. అండ్ పతుమ్ నిశంక గురించి మాట్లాడుకుంటే శ్రీలంక టీంకి బ్యాక్ బోన్. T20 వరల్డ్ కప్లో కూడా సూపర్ ఫామ్లో ఉన్నాడు. అండ్ తను ఆడిన ప్రతి లీగ్లో కూడా ఒక బ్రాండ్లా ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ డీసీ టీం కూడా అదే పతుమ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ లుంగి ఎంగిడి గురించి మాట్లాడుకుంటే తన స్లోవర్ బస్ చాలా ఎఫెక్టివ్.
వరల్డ్ కప్లో బ్యాట్స్మెన్ ఎంత బాగా అవుట్స్మార్ట్ చేశాడో చూసాం. అండ్ తన కట్టర్స్ లుంగీకి పెద్ద అడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు. అండ్ ఈ మ్యాచ్లో కీ బ్యాటర్స్ కనుక చూసుకుంటే లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మిచెల్ మార్ష్ వర్సెస్ లుంగి ఎంగిడి. సో స్టార్క్ లేకపోవడం వల్ల లుంగి ఎంగిడి న్యూ బాల్తో స్టార్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. సో మార్ష్ అలాంటి ప్లేయర్ మన పవర్ ప్లేయర్ వేరే చెప్పాల్సిన అవసరం అయితే లేదు. పవర్ ప్లేయర్లో విధ్వంసం చేస్తాడు. సో లుంగి ఎంగిడి తన స్లోవర్ బాల్స్తో మార్ష్ను ఆపగలడనేది చూడాలి. అండ్ సెకండ్ బ్యాట్లో వచ్చేసి బడోని వర్సెస్ కుల్దీప్ యాదవ్. సో మిడిల్ ఓవర్స్లో బడోని ఎంత బాగా ఆడుతాడో లక్నో సూపర్ జైంట్స్ సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో కుల్దీప్ యాదవ్ తన స్పిన్తో బడోనీని అవుట్ చేస్తాడో లేదా బడోని కుల్దీప్ యాదవ్ని అటాక్ చేస్తాడనేది చూడాలి. అండ్ థర్డ్ బ్యాట్లో వచ్చేసి అబ్దుల్ సమాద్ వర్సెస్ నటరాజన్. సో ఈ బ్యాట్లో అయితే డెత్ ఓవర్స్లో ఉండబోతుంది. నటరాజన్ అయితే ఈ మధ్యకాలంలో అంత మంచి ఫామ్లో అయితే లేడు, అంత ఎక్కువ క్రికెట్ కూడా ఆడట్లేదు. అండ్ మరోపక్క సమాద్ అయితే మంచి ఫామ్లో ఉన్నాడు. సో ఈ డెత్ ఓవర్ బ్యాట్లో ఎవరు గెలుస్తారనేది ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కనుక చూసుకుంటే ఫస్ట్ బ్యాట్ వచ్చేసి కేఎల్ రాహుల్ వర్సెస్ మయాంక్ యాదవ్. సో నాకు తెలిసి కేఎల్ రాహుల్ షమీని ఈజీగానే ఆడతాడు, బట్ మయాంక్ యాదవ్ పేస్ని ఎలా ఆడుతాడనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ సెకండ్ బ్యాట్లో వచ్చేసి పతుమ్ నిశంక వర్సెస్ షమీ. సో పతుమ్ నిశంక ఈ మధ్యకాలంలో వరల్డ్ క్లాస్లో అందరు బౌలర్స్ని ఆడాడు. సో షమీ లాంటి ఎక్సెప్షనల్ ఫాస్ట్ బౌలర్ని తను ఎలా ఆడతాడనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ థర్డ్ బ్యాట్లో వచ్చేసి అక్షర్ పటేల్ వర్సెస్ దిగ్విజయ్ షాతి. సో ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఉండబోతుంది. అక్షర్ ఢిల్లీ టీంకి ఫ్లోటర్గా ఆడతాడని అందరికీ తెలిసిందే. అంటే ఒకవేళ వికెట్స్ ఎర్లీగా పడిపోతే తన ముందే చాడగలడు. అండ్ అలాగే పవర్ హిట్టింగ్ కూడా చేయగలడు. సో మిడిల్ ఓవర్స్లో దిగ్విజయ్ షాతి లాస్ట్ ఇయర్ లక్నో సూపర్ జైంట్స్కి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో ఈ సీజన్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు లక్నో మేనేజ్మెంట్. సో ఈ మ్యాచ్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని చెప్పొచ్చు. బిగ్ స్కోర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మ్యాచ్ ద్వారా. నాకైతే లక్నో టీం గెలుస్తుందని అనిపిస్తుంది. సో మీ ఒపీనియన్ ఏంటి? డీసీ గెలుస్తుందా లేదా లక్నో గెలుస్తుందా? కమెంట్ చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.